సార్ నిన్నటి నుంచి చూస్తున్నాం తల్లికి వందనం నిధులు విడుదల చేయటం కూటమి ప్రభుత్వం గ్రేట్గా ఫీల్ అవుతోంది. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్లో తల్లుల నుంచి కూడా పాజిటివ్ స్పందన వస్తుంది. నారా లోకేష్ గారే స్వయంగా చెప్పడం జరిగింది. చాలామంది తల్లులు నాకు స్క్రీన్ షాట్ పంపించారు, వీడియో రిలీజ్ చేశారు. సో మా గవర్నమెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతోంది, రికార్డు స్థాయిలో మేము నిధులు కూడా విడుదల చేశామని చెప్తున్నారు. కానీ వైసీపీ ఏమో మా పథకంలో మేము చేసినప్పుడు ఇదే పని మా తప్పన్నారు, మరి దాన్ని మీరు ఎలా కంటిన్యూ చేస్తారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు. సార్ దీనికి మీ సమాధానం? ఇక్కడ మెయిన్గా డిఫరెన్స్ ఉన్నది, చాలా పెద్ద డిఫరెన్స్ ఉన్నది. చాలా పెద్ద డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక ఇంట్లో 3 పిల్లలు ఉన్నారనుకోండి, నేను ఒకళ్ళకే ఇస్తా, నువ్వు నీ 3 పిల్లల్లో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకో అని చెప్పేదానికి, నీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానమ్మా అని చెప్పేదానికి తేడా గమనించాలి. అంటే తల్లికి ఎంతమంది పిల్లలుంటే అందరూ ఇంపార్టెంటే. తల్లికి ఎంతమంది, అక్కడ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక ఆమెకి 10 మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు 10 మంది పిల్లలకి తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. నీకు 10 మంది పిల్లలు ఉన్నారు కదమ్మా, ఇందులో నీకు ఎవరు ఇంపార్టెంటో ఒక్కళ్ళని సెలెక్ట్ చేసుకో అంటే తల్లి ఎట్లా ఫీల్ అవుతుంది? ఈ బాధ అంటే తల్లి పడే బాధ, తల్లి పడే తపన. 3 పిల్లలు ఉంటే నువ్వు ఒక్కళ్ళకే ఇస్తాను, నేను మిగిలిన 2 పిల్లల్ని వదిలేసేయి, మిగిలిన 2 పిల్లల్ని నువ్వు చదివి చెప్పించడానికి వీల్లేదు, వాళ్ళ బాగోగులు నువ్వు పట్టించుకోవడానికి వీల్లేదు అని తల్లి మీద రిస్ట్రిక్షన్స్ పెడితే ఎట్లా ఉంటుంది? ఆ తల్లి బాధ ఎంత ఉంటుంది? బాధ, ఆ బాధని దూరం చేసింది కూటమి ప్రభుత్వం. ఇది సింపుల్గా తల్లికి వందనం స్కీమ్ గురించి చెప్పాలి అంటే ఇది. అంటే తల్లి పడే బాధన, తల్లి మనస్సుని అర్థం చేసుకొని, అంటే తల్లి తన పిల్లలకి ఏం కావాలని కోరుకుంటున్నదో ఆలోచించి అద్భుతమైన ఒక డెసిషన్ తీసుకొని, ఆ డెసిషన్ని కూడా చాలా పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేసి, ఈ రోజున తల్లుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నారు అందరూ. మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కానీ, వీళ్ళందరూ కూడా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఆ ఆఫీసర్లు వెళ్తూ ఉంటే తల్లులు ఆశీర్వదిస్తున్నారు. నా బిడ్డలందరికీ చదువుకునే అవకాశం కల్పించారయ్యా మీరు, చాలా ఆనందం, అసలు ఇంతకన్నా ఆనందం నాకు లేదు అని చెప్పి ఆ తల్లులు దీవిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని. అది వదిలేసి ఇది చేశారు, మా స్కీమ్ని కాపీ కొట్టారు, నువ్వే మీ నాన్న డబ్బులు ఇచ్చావా, మీ నాన్న సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి ఇచ్చావా, అవి కూడా పంచిపెట్టలేదు కదా, అవి కూడా నువ్వు సరిగ్గా పంచిపెట్టలేదు కదా. నువ్వు స్కీము తీసుకురావటం, నువ్వు స్కీము తీసుకురాకపోవటం కాదు, ఈ రోజున రాష్ట్రంలో ఏది అవసరమో అది ఒక్కొక్కటి చేసుకుంటూ, రాష్ట్రాన్ని సుసంపన్నం చేసుకుంటూ, ప్రణాళికాబద్ధంగా మొత్తం ఆదాయాన్ని పెంచుకుంటూ, మొత్తం సంపద సృష్టించుకుంటూ ప్రభుత్వం ముందరికి వెళ్తూ ఉన్నది. అందుకనే ఈ రోజున అంటే ఫస్ట్ రాగానే ఆ రోడ్లు వేయించాల్సిన అవసరం ఏముంది? కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గుంతలు పెట్టిపోయిన రోడ్లని పూడ్చాల్సిన అవసరం ఏముంది? మేము అది పూడ్చకుండా మీకు మీరు అడిగిన డబ్బులన్నీ మేము ఇచ్చేస్తాం అనొచ్చు కదా. కానీ ప్రజలకి పరిస్థితులు అర్థం చేయించి, శ్వేతపత్రాలు విడుదల చేసి, వాళ్ళ ముందర వాస్తవ చిత్రాన్ని వాళ్ళ ముందర ఉంచి, ఆ తర్వాత ఒక్కొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ, ఈ రోజున ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తల్లికి వందనం స్కీమ్ని అమలు చేసి, ఇంకా రైతు భరోసా వచ్చేస్తున్నాయి, డబ్బులు వచ్చేస్తున్నాయి, ఇట్లా ఒక్కొక్కటి మొత్తం అన్నీ ఫ్రీ ఆర్టీసీ బస్సు స్కీమ్ వచ్చేస్తున్నది. ఇటువంటివన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే ఆర్థిక పరిపుష్టతను రాష్ట్ర ప్రభుత్వం సంతరించుకున్నది. అది మనం అందరం కూడా గమనించాల్సిన విషయం.
ఇది వెళ్ళి అట్లా వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకొచ్చి ఇటు పంచటం కాదు. ఇక్కడ ప్రొడక్టివిటీని చూసుకుంటున్నారు. ఇది ఈ స్కీముని ఇంప్లిమెంట్ చేయటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపించిన దార్శనికత. Please subscribe to Leo News for more videos.